దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి కరుణామూర్తగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కల్వరి వాగ్దానం. ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7. ప్రియా కల్వరి కరుణామూర్తగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నత నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? కరుణా సంపన్నుడగు దేవదేవుడు ఆయన కరుణ, ఆయన కృప, ఆయన ఆదరణ మీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ఆయన తన శాశ్వత ప్రేమతో మనల్ని నింపి బలపరిచి స్థిరపరిచి జయ విజయం మనకు అనుగ్రహించి ఆ కలవరి శిలువ ద్వారా సంపూర్ణ జయం మనందరికీ అనుగ్రహించి యేసు రక్తం ద్వారా మనందరికీ జయం అనుగ్రహించునుగాక. దేవదేవుని బిడ్డలారా, కలవరి చరిత్రలో ఆకస్మిక సంభవం కాదది. క్రీస్తు ప్రభు మరణం అకాలం కాదు, అది దేవుని అనాది సంకల్పం. కలవరి ప్రపంచానికే కేంద్ర స్థలం. దేవుని బిడ్డలారా, అది క్రైస్తవ విశ్వాసికి ఒక పుణ్యక్షేత్రం. కలవరి అనే లాటిన్ మాటకు కపాలం అని అర్థం. క్రీస్తు సిలువ వేయబడిన కొండ మనిషి కపాలంను పోలి ఉన్నది. కారణాన్ని బట్టి దీనికి ఆ పేరు వచ్చింది. దీనినే ఎబ్రీ భాషలో గోల్కొతా అని పిలుస్తున్నారు. కనుక కలవరి, గోల్కొతా, కపాల స్థలం ఇవన్నీ ఒకే అర్థాన్ని సూచిస్తున్నాయి. కలవరి అంటూనే అమానుషం, అవమానం, అవహేళన, కఠిన కర్కశులైన రోమా సైనికులు, పైచాచిక చర్యలు, ముళ్ళ కిరీటం, రక్తం జప్తికి వస్తాయి. కానీ కలవరిలో మానవునికి ఎన్నెన్నో మంచి మేలు సక్రమించాయి. దేవదేవుని బిడ్డలారా, పవిత్రుడైన దేవుడు, పాపైన మానవుడు కలుసుకున్న గొప్ప స్థలం పేరే కలవరి. దేవుని ప్రేమ ఎంత ప్రగాఢమైనదో కలవరిలో మనము చూడగలుగుతున్నాం. అందుకే క్రీస్తు ప్రేమను గూర్చి మనం మాట్లాడినప్పుడల్లా కలవరిని, సిలువను తలంచకుండా ఉండలేం. ఆనాటి యోధ మత నాయకులు, రామందులు లాంటి రోమా సైనికులు యేసును కలవరికి అప్పగించారు. ఆయన చరిత్ర ఇంతటితో సమాప్తమైంది అని అపోహపడిపోయారు. కానీ ఆ స్థలమందే ఒక దొంగ విశ్వాసం ఆరంభమైనది. దేవదేవుని బిడ్డలారా, కలవరి ప్రార్థనా స్థలం. కలవరి గిరిపై 20 వ్యక్తులు ప్రార్థించినట్లు నూతన నిబంధన మనకి ప్రబోధిస్తుంది. ఒకరు దైవ మానవుడైన యేసుక్రీస్తు, మరొకరు యేసు పక్కన సిలువ వేయబడిన ఒక బందిపోటు దొంగ. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరే గనుక వీరిని క్షమించు అని యేసు ప్రార్థించి మానవాళికి క్షమాభిక్ష ప్రసాదించాడు ఆ మహిమాస్వరూపుడు. యేసు సిలువ కార్యక్రమము ప్రార్థనతో ఆరంభించింది. ప్రార్థనతో ముగిసినట్లుగా యేసు సిలువపై పలికిన సప్త పలుకులు, సూక్తుల ద్వారా మనకు విదితమైపోతుంది. దేవుని బిడ్డలారా, యేసు ఇతరుల కొరకు ప్రార్థిస్తే దొంగ తన కొరకు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థించాడు. దొంగ చేసిన ఈ ప్రార్థన యథార్థమైనది, విశ్వాస సహితమైనది. ఈ ప్రార్థనను యేసు అంగీకరించాడు. గనుకనే ఆయన ఒంటరిగా వెళ్లకుండా రక్షింపబడిన దొంగతో కలిసి పరదేశకు వెళ్ళాడు. ఎక్కడ విశ్వాసం సడిలిందో అక్కడ దొంగ విశ్వాసం ఆరంభమైనది. దేవదేవుని బిడ్డలారా, నేడు విశ్వాస వీరులై, ప్రార్థనాపరులై కలవరి సిలువ ద్వారా మీకు నాకు లభిస్తున్న గొప్ప జయాన్ని మీరు పొందాలి. యేసు రక్తం చేత మాత్రమే మనకి సంపూర్ణత కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క విలువైన అమూల్యమైన రక్తము చేత మనకి విజయవంతమైన కార్యాభివృద్ధిని మనం పొందగలుగుతాం. దేవదేవుని బిడ్డలారా, ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది గనక యేసుక్రీస్తు ప్రభువు యొక్క పవిత్ర రక్తము చేత, మహోన్నతమైన రక్తం చేత, ఆ ఉన్నతమైన సుందరమైన అత్యున్నతమైన రక్తము చేత మీరు నింపబడి ఏ శోధనలోని కీళ్ళలోని పడకుని నిమిత్తమే కలవరి విజయాన్ని మీరు పొందాలి. కలవరి కార్యాభివృద్ధిని మీరు పొందాలి. కలవరి కృపతో మీరు నింపబడాలి. కలవరి కరుణామూర్తి అయిన దేవదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరి జయమనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ కలవరి కరుణామూర్తి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ దీనదాస్తుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను. దేవదేవ, సర్వోన్నతుడైన పరమ తండ్రి, మీ ప్రసన్నమైన ప్రతి ఆత్మకార్యం మీ బిడ్డలైన మా పట్ల జరిగించి, దేవా, కలవరి ద్వారా మాత్రమే మాకు జయము కలిగి ఉన్నది కనుక
మీరు కార్చిన విలువైన అమూల్యమైన రక్తం చేత మాకు జయము, విజయము, ఆదరణ, ఆనంద, సంరక్షణ మాకు అనుగ్రహించి దేవా, శత్రు బలమంత మీద మాకు విజయాన్ని ఇవ్వండి. సాతానిక ప్రతి బంధకాలు తెంచండి. సాతాను కట్టులనిప్పి సాతాను ప్రయత్నం రద్దుపరిచి మాకు జయ విజయాలు అనుగ్రహించమని యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో ప్రార్థిస్తూ మాకు విజయాన్ని మనం అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.